హరీష్ రావు గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, సుందారెడ్డి గారి నాయకత్వం, సుందారెడ్డి గారి నాయకత్వం, సుందారెడ్డి గారి నాయకత్వం. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి నాయకుడు, మరి అందరి ఆపద్ బాంధవుడు. ఈరోజు ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డదంటే కేవలం కేసీఆర్ యొక్క ఉద్యమంతోనే ఏర్పడ్డది, అది అందరూ తెలుసు. అట్లాగే తెలంగాణలో 10 ఏళ్ల పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని నడిపించి అన్ని వర్గాల వారికి న్యాయం చేసినటువంటి మహానాయకుడు, అది అందరూ తెలుసు. ఈరోజు పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఇన్నోవా కార్లు తిరుగుతున్నట్టు అది కేసీఆర్ గారి యొక్క చలవనే. కాబట్టి అన్ని వర్గాల వారికి న్యాయం చేసినటువంటి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకా వారు కానీ అందరు రైతులు కూడా కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చి అనేక లక్షల ఎకరాలలో పంటలు పండిస్తున్నారు. 2 రోజుల కిందనే ఢిల్లీ లోపల ఆర్థిక సర్వే జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి దేశంలోనే నంబర్ 1గా నిలబడ్డదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే తెలిపింది. అదే ఒక నిదర్శనం. ఈ అన్నీ ఉన్నాయి ప్రజలలో, అందరి గుండెలలో ఉన్నది. ఈరోజు ఏంటంటే ఒక తప్పిదారి కొన్ని ఓట్లతోని కొన్ని మాటలతోని ఈరోజు చేజిక్కించుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ మనకు తెలంగాణకు కానీ ఎక్కడ కానీ న్యాయం చేసింది లేదు. తెలంగాణ ఏర్పడ్డదంటే కేవలం కేసీఆర్ యొక్క నాయకత్వం వల్లనే, కేసీఆర్ యొక్క మంచి పట్టుదలతోనే ఏర్పడ్డది. కాబట్టి ఇవాళ కేసీఆర్ తెలంగాణ ఏర్పడుటనే ఈరోజు కేసీఆర్లో మన తెలంగాణలో ఇరిగేషన్ కార్యక్రమాలు కానీ, మిషన్ కాకతీయాలు కానీ, మిషన్ భాగీరథ కానీ, ఇంకేదైనా దళితులకు దళిత బంధు కానీ, బీసీలకు బీసీ బంధు కానీ, మహిళలకు వచ్చేసి పెన్షన్లు 2000 పెన్షన్లు కానీ, ఇతర కార్యక్రమాలు అన్నీ, తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు చెందాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయినటువంటి నాయకుడు. కాబట్టి ఈరోజు ఆయనను ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే ప్రజలలో ఇప్పటికి కూడా ఆరి పరపతి తగ్గలేదు, ఇంకా ఉన్నది పరపతి. ఏదో రకంగా ఆయనను మాయ చేసి లేకుంటే ఏదో ఇబ్బంది పెట్టి పోలీసు వాళ్ళతోని అరెస్ట్ చేయించేసి ప్రజలలో భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి ఒక నాటకం ఆడుతున్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నటికీ నిలబడది. ఎందుకంటే ప్రజల గుండెల్లో కంపల్సరీ ఉన్నది. ఈ రోజు కూడా ఎలక్షన్లు పెట్టినా కానీ తప్పకుండా మన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచి తప్పకుండా ప్రభుత్వం ఏర్పడుతుంది. అది పోలీస్ శాఖ వారి పెద్ద స్థాయిలో కూడా తెలుసు అవన్నీ అని. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ఏమనలేని పరిస్థితి. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఇప్పటికి కూడా హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఎవరినైనా ప్రజలను కానీ నాయకులను కానీ భయభ్రాంతులు పెట్టినట్లయితే బెదిరేది లేదు. ఎందుకంటే మీరు పెట్టిన బెదిరింపులు చాలా అయిపోయినాయి. 14 సంవత్సరాలు పోరాడే తెలంగాణ రాష్ట్రం ఎన్నో కేసులు పడ్డాయి. కేసులను కూడా కొట్లాడి కూడా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. కొత్త గ్రామ పంచాయతీలు చేసింది కూడా, మండలం చేసింది కూడా కేసీఆర్ గారే. అంతకుముందు గ్రామ పంచాయతీ కూడా చేయలేదు, మండలాలు కూడా చేయలేదు, జిల్లాలు కూడా చేయలేదు. ప్రతి జిల్లాలో ఒక కలెక్టరేట్ ఆఫీస్ పెట్టేసి ప్రతి మండలంలో మండలాలను పెట్టి అన్ని రకాల ప్రజలకు వచ్చేసి మంచి పరిపాలనా సౌలభ్యం ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసినటువంటి కేసీఆర్ గారిని మళ్ళీ, ఎందుకంటే ప్రజల గుండెల్లో ఉన్నాడు కాబట్టి, అందరి గుండెల్లో, మహిళల గుండెల్లో, అందరి గుండెల్లో ఉన్నాడు, ఇప్పటికి కూడా ఉన్నాడు. కాబట్టి ఆయనను బయటకు వెళ్తే మనకు ఒక ప్రకంపనలు వస్తాయనే ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతో ఏదో ఒకటి ఆయన కంటగట్టేసి ఇవాళ విచారణ చేసి అరెస్ట్ చేద్దామనో లేకపోతే ఇబ్బంది పెడదామనో, ఆరోగ్యంగా మంచిగా ఉండదని చెప్పేసి ప్రజలకు దూరం చేయాలని చెప్పేసి ఒక రకమైన ఆలోచన చేస్తున్నటువంటిది ఈ కాంగ్రెస్ వాళ్ళకు. ఎందుకంటే మనసు పట్టక, ఎందుకంటే వాళ్ళ 10 ఏళ్ల తర్వాత రాజ్యం వచ్చింది. రాజ్యం వచ్చినప్పటి నుంచి అన్ని అన్యాయమే. ఇచ్చిన 6 ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో ఆ గ్యారంటీ లేకుండా పోయింది వాటికి. అసలు ప్రజలలో అటువంటి చాలా అయోమయ పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి మళ్ళీ ఈయన బయటకు వెళ్ళిందంటే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మేము మరుగున పడిపోతామని చెప్పేసి ఒక ఆలోచనలు ఉండి ఏదన్నా కేసు పెట్టాలని మొన్న రావు గారిని పిలిపించారు, మళ్ళీనేమో కేటీఆర్ గారిని పిలిపించారు, మొన్ననేమో మళ్ళా ఈయనను పిలిచారు, సంతోష్ రావుని పిలిపించారు, తర్వాత ఇవాళ కేసీఆర్. ఎందుకంటే మొత్తం ఈ కేసీఆర్ ఉద్యమం నడిపించి ఈ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళకు మనసు పట్ట కూడా చేస్తుండు కాబట్టి ఆయననే మనసు పట్టకుండా చేయాలని చెప్పేసి, అందరిని అయోమయం చేయాలని చెప్పేసి మేము ఏమనంటే నాయకుల మీద, మండల నాయకులు కానీ జిల్లా నాయకుల మీద కేసులు పెడతామని చెప్పేసి ఈరోజు మేము పిలుపునిచ్చిన మేరకి ఈరోజు
మేము దిష్టి బొమ్మను దాదాపు చేయాలి. కానీ పోలీస్ శాఖ వాళ్ళకు హెచ్చరిక, మేము దిష్టి బొమ్మ కాలబెట్టినట్టయితే కేసులు పెడతామని చెప్పేసి భయప్రాంతరం చేస్తున్నాం. దిష్టి బొమ్మ కాలబెట్టకుండా మా మనసులలో ఉన్నది సార్. నేను తప్పకుండా, ఎందుకంటే అది కాలబెట్టినంత మాత్రమే కాదు, ప్రతి కార్యకర్త, ప్రతి ఏదైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లలో కూడా మనసులలో కేసీఆర్ ముద్ర వేసి ఉన్నారు. ఆ ముద్రను ఎవరు చెరిపేయలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ వాళ్ళకు మరొక్కసారి నేను హెచ్చరిక చేస్తున్నాను. మీరు ఇట్లాంటి పనులు కాదు, మీరు మంచి పనులు చేసేసి ముందర పోవాలి, కానీ మీరు చెప్పిన పనే చేయలేదు. ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, ఇదేం రాజ్యం వచ్చింది, ఇట్లేం వచ్చారు, మమ్మల్ని మోసం చేసి తీసుకొచ్చారు. తెలంగాణలో కేసీఆర్ నయం ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడే మా ఇళ్ళ పైసలు ఉంటుండే, ధాన్యం ఉంటుండే, పంటలు మంచిగా పంటుండే, కరెంటు మంచిగా ఉండే, అన్ని విధాల రైతుల బాధలు యూరియా లేక అవస్థలు పడుతున్నది కూడా కేసీఆర్లో అప్పుడు లేకుండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావని అన్ని కష్టాలే మోపాయినాయి అని చెప్పేసి ఈరోజు అందరూ అనుకుంటున్నారు. ఊళ్ళో మాకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి ఇంటింటికి తడిపినప్పుడల్లా కేసీఆర్ అంటున్నారు, కానీ ఇంకా వేరే మాట అంటలేదు. కాబట్టి ఇవన్నీ తెలుసు. కాబట్టి మీరు ఏదైతే బలప్రయోగం చేసి మమ్మల్ని నోరు మూయించాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది జరగని పని. కాబట్టి న్యాయం ఎక్కడుందో అక్కడే జరుగుతుంది. రైతులకు కూడా అన్ని విధాల లాభం జరుగుతుంది. 24 గంటలు కరెంట్ ఇచ్చిన కేసీఆర్ను పక్కన పెట్టేసి ఇలా 12 గంటలు కాదు 10 గంటలు, రేపు 6 గంటలు ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఎవరు మమ్మల్ని అడిగేది ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ముందు వచ్చేసి మళ్ళీ రాబోయే ప్రభుత్వం కూడా కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మాసాయిపేట మండల కేంద్రంలో మేము అందరం మండల కేంద్రం సంబంధించినటువంటి అందరు నాయకులందరం కలిసి ఐక్యమై ఈరోజు ఈ నిరసన తెలుపుతున్నాం. ఈ నిరసన ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక. ఎందుకంటే దీంతో ఇదేంటంటే ప్రజలలో ఉండాలి, కానీ ఒక నాయకుడిని ఇబ్బంది పెట్టినట్టయితే మొత్తం పార్టీ ఇదవుతుందని చెప్పేసి మీరు అపోహలో ఉండద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియచ్చు. ఒక నాయకుని తర్వాత ఇంకో నాయకుడు పుడతాడు, అట్లేం లేదు. పార్టీలో అనేక నాయకత్వం ఉన్నారు. మంచి ఇప్పుడు అసెంబ్లీలో ప్రశ్న అడిగితే కూడా సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. మంచి ప్రశ్నలు అడిగితే కూడా మీకు అక్కడ సమాధానం చెప్పేదానికి లేరు. ఆ సమాధానం చెప్పలేక కేసులు పెట్టి వాళ్ళని నోరు మూయించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది చేయకూడదని చెప్పేసి ఈ సందర్భంగా ఈవెన్ మండల కాంగ్రెస్ నాయకులు కూడా హెచ్చరికగా ఏదైతే మేము ఇలా ర్యాలీ పాల్గొన్నామో ఫోటోలు తీసుకొని వీడున్నాడు వాడున్నాడు వీళ్ళు ఏమైనా చేయాలని చెప్పేసి దయచేసి మీరు అట్లాంటి పెట్టకూడదు, చేయకూడదని చెప్పేసి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపేది, మాట్లాడే హక్కు ఉంటుంది. కాబట్టి శాంతియుతంగా ఈరోజు మేము నిరసన తెలుపుతున్నాం. ఈ నిరసన కూడా మీరు ఒక స్పోర్టివ్గా గ్రహించాలి. ఎందుకంటే ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నాం, ప్రజల గురించి మాట్లాడుతున్నాం. ప్రజలకు ఏం కావాలి, ప్రజలందరూ రాలేరు. ప్రజల తరఫున నాయకులే ముందుకు వస్తారు. కాబట్టి ఈ నాయకులం మేము ప్రజలకు ఏం కావాలో మాట్లాడుతున్నాం. ప్రజల యొక్క మనోభావాలను తెలియపరచడానికి ఈరోజు మా అధిష్టానం మేరకు నిరసనని చేపట్టడం జరిగింది. అలాగే మండల సంబంధించిన ముఖ్య నాయకుడు కూడా ఈ విషయం గురించి మాట్లాడాలని చెప్పి కోరుతాము.